అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో వివాదం కొలిక్కి రాలేదు. అమ్మాయిల బాత్రూంలలోకి గుర్తు తెలియని వ్యక్తులు తొంగి చూసినట్టు విద్యార్థులు చెప్తున్నారు. నిన్నటి నుంచి యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఆందోళన బాట పట్టారు. తమకు భద్రత కల్పించాలని విద్యార్థినులు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. కోతుల నీడ చూసి అమ్మాయిలు భయపడుతున్నారని డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పుకొచ్చారు. సెంట్రల్ యూనివర్సిటీ వీసీ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ విద్యార్థులతో సమావేశమై చర్చించినా పరిష్కారం లభించలేదు. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థినుల బాత్రూంలోకి కొంతమంది తొంగి చూస్తున్నారని స్టూడెంట్స్ వీసీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే విద్యార్థుల ఫిర్యాదుపై వీసీ పట్టించుకోలేదని వారు ఆందోళనకు దిగారు. బుక్కరాయ సముద్రంలోని యూనివర్సిటీ ప్రధాన గేట్ వద్ద నిరసన చేపట్టారు. వీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల నిరసనకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. గతంలో కూడా యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలే జరిగినా పోలీసులు పట్టించుకోలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో యూనివర్సిటీ సమస్యలను మీడియా దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థులు. తాజాగా యూనివర్సిటీలోకి మీడియాను అనుమతించడం లేదు సిబ్బంది. దీంతో న్యాయం కావాలంటూ ఆందోళన చేపట్టారు విద్యార్థులు. యూనివర్సిటీలో భద్రత లేకుండా పోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం, కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, చెప్పండి, తమ భద్రతపైనే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, అలాంటిది అక్కడ కోతుల బెడదుంది, లేకపోతే ఆ నీడను చూసి భయపడుతున్నారు అని చెప్పడం ఎంత బాధ్యతారాహిత్యమో అర్థమవుతోంది. ఏమన్నా చర్యలు తీసుకున్నారా ఇప్పటికైనా? ఎలాంటి సమాచారం ఉంది శివారెడ్డి మీ దగ్గర? ఖచ్చితంగా బిందు, ఇప్పటిదాకా ఎట్లాంటి చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, మరోవైపున పోలీసుల అధికారుల వైఫల్యం కావచ్చు దీంట్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తమకు భద్రత కల్పించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నప్పటికీ ఇప్పటిదాకా ఏ ఒక్కరూ స్పందించే పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎందుకంటే అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలంలోని రెడ్డిపల్లి గ్రామ సమీపంలో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అరకుర వసతుల మధ్య వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అందులో విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తమ వాష్రూమ్లో తొంగి చూస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన పోలీసులుగా ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించాం. కొన్ని కోతులు సంచరించినట్లుగా తమకు తెలుస్తోంది. కోతుల నీడను చూసి అమ్మాయిలు భయపడినట్లుగా కనిపిస్తోందని సాక్షాత్తు డీఎస్పీ వెంకటేశ్వర్లు చేసిన కామెంట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే ఇట్లాంటి కామెంట్ చేస్తూ ఉన్నారని విద్యార్థుల నుంచి ఆరోపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కొద్దిసేపటి కిందటే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అలాగే ఎస్పీ జగదీష్ విద్యార్థులతో సమావేశమైన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున వైస్ ఛాన్సలర్గా వ్యవహరిస్తున్నటువంటి కోరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తుండగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా ఆయన పనితీరుపైన అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన ముందు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ ఉన్నారు. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే నిన్నటి నుంచి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భద్రత కల్పించాలని. మీరు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో అది చాలా దారుణమైన విషయం. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నది రాష్ట్రంలో, సెంట్రల్లో ఏదైతే బీజేపీ ఉంది, ఇక్కడ కూటమి ప్రభుత్వం మద్దతుగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్కి మేము ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రహారీ గోడ కూడా లేదు, సేఫ్టీ టూల్స్ లేవు, సేఫ్టీ పర్పస్ లేదు. అక్కడ విద్యార్థినులకు, అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లకు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కూడా తెలియదు. మేము ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు ఫండ్స్ తెచ్చి ఎందుకు తేలేకపోతున్నారు, అది ఎందుకు అభివృద్ధి చెందించలేకపోతున్నారు? ఒకవేళ ఫండ్స్ వచ్చినా దాన్ని ప్రహారీ గోడ నిర్మాణం కాకుండా ఇంకొక దానికి వాడుతున్నారా? ఇదే నారాయణ కాలేజీలో అయితే ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి సెంట్రల్ యూనివర్సిటీ లాంటి దాంట్లో ఎవరు వస్తున్నారు ఎవరు
పోతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినటువంటి నేపథ్యం మనం చూసాము. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఎత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అన్నారు. గత ప్రభుత్వంలో చూస్తే ఇదే స్త్రీల రక్షణ కోసం దిశా చట్టం అయితేనేమి, మహిళల చట్టం అయితేనేమి, మహిళల ఆరోగ్య విషయం అయితేనేమి, చిన్న పిల్లల స్కూల్లో చదివే చిన్నపిల్లల ఆరోగ్య విషయం అయితేనేమి ప్రతి దాంట్లో కూడా గత ప్రభుత్వంలో ముందున్నారు. ఈ ప్రభుత్వ నాయకులకి సంబంధించిన వారే మహిళల మీద దాడులు చేస్తున్నారు, లైంగిక దాడులు చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలకి మేము ఒకటే చెప్తున్నాం, ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నలు లేవు, ఇక్కడ హోంమంత్రి అనిత గారు స్పందించలేదు, మినిస్టర్ గారు స్పందించలేరు. కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున ఒకటే హెచ్చరిస్తున్నాం, విద్యార్థినులకు స్వేచ్ఛ ఉండాలి, విద్యార్థినులకు రక్షణ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. విద్యార్థినులకు ఎక్కడైతే రక్షణ కరువు అవుతుందో అక్కడ ద్రౌపది ఏ విధంగా అవమాన పాలైందో, సీత ఏ విధంగా అవమాన పాలై రావణుని నాశనమైనాడో, ద్రౌపదిలో కురుక్షేత్రంలో కౌరవులు ఏ విధంగా నాశనమైనారో అదే విధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా కౌరవుల నాశనంలా, రావణుని నాశనంలా ప్రజల చేతుల్లో, మహిళల చేతుల్లో గాలికి కొట్టుకొని పోతుందని, నాశనం అయిపోతుందని, విద్యార్థుల మాన ప్రాణాలను రక్షించాలని మేము కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున డిమాండ్ చేస్తున్నాం. మీరైతే విద్యార్థులకు రక్షణ కల్పించాలని విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్, ఎస్పీ విద్యార్థులతో సమావేశమయ్యారు, వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే చాలాసార్లు అక్కడ మౌలిక సదుపాయాలు లేవని, అదేవిధంగా భద్రతా చర్యలు లేవని పదే చెప్తున్నప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం, ప్రభుత్వం మాత్రం సీరియస్గా స్పందించకపోవడం ఇప్పుడు పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తోంది. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే కేవలం హడావుడిగా ఉన్నతాధికారులు వస్తున్నారు తప్పించి మిగతా సమయాల్లో అక్కడ అడ్మినిస్ట్రేషన్ విభాగం కావచ్చు, లేకుంటే వీసీ కావచ్చు, కఠినమైన చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి, అదేవిధంగా ప్రహరీ గోడ నిర్మించండి, అదేవిధంగా అక్కడ పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేసి అమ్మాయిలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలన్న డిమాండ్ను అక్కడ విద్యార్థులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బిందు. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.